హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎక్కడికి వచ్చామో చూడండి. పొలం దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. నైట్ అయితే ఫుల్ గాలిదుమ్ము వాన అయితే వచ్చింది. ఇంకా పొలం ఎట్టుంది ఏంటనేది చూద్దామని అయితే వచ్చినాం అనమాట. నీళ్ళు అయితే చుక్కలేవు. పొలం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మరి మీ సైడ్ పొలాలు కోసారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పొలం అయితే ఇలా ఉంది. నీళ్ళు అయితే అసలు రావట్లేదు. పెద్ద కాలువ కూడా బంద్ అయింది. నీళ్ళు అయితే లేవు. ఈ ఒక్కసారి నీళ్ళు పెడితే బాగుంటుంది, కానీ నీళ్ళు అయితే లేవు. లాస్ట్ తడి పెడదామంటే నీళ్ళు అయితే అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. ఎట్టో ఏమో మరి పొలానికి అయితే. ఇక వాన వచ్చింది, గాలిదుమ్ము వచ్చేసింది. ఇంకా అక్కడక్కడ కింద పడ్డది కూడా వరి పొలం అయితే. పైన ఉంది కదా పొలం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక చూసారా కింద అయితే పడ్డది పొలం అయితే. ఆడాడ ఎక్కడో ఒక్కసారి అయితే కింద పడ్డది. గాలిదుమ్ము బాగా వచ్చింది, వాన మామూలుగా వచ్చింది. ఇంకా గాలిదుమ్ముకి అయితే పొలం కింద పడ్డది ఫ్రెండ్స్. మరి మీ సైడ్ గాలిదుమ్ము ఉందా లేదా? మా సైడ్ అయితే నైట్ కాగానే 3 రోజుల నుంచి కంటిన్యూగా గాలిదుమ్ము వాన అయితే వస్తుంది. వాన లైట్గా వస్తుంది కానీ గాలిదుమ్ము అయితే ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా గాలిదుమ్ముకి అయితే ఇక వరి పొలం మొత్తం ఇట్టుంది. ఇంకొక 10 రోజులు అయితే వడ్లు అయితే ఇంటికి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి వానకైతే ఇలా ఉంది పొలం అయితే. వాన గాలిదుమ్ము రాకుండా ఉంటే ఇంకొక 10 రోజులు అయితే ఇంటికి వస్తాయి వడ్లు అయితే. పొలం అయితే ఇట్లా కింద పడ్డది. మరి నీళ్ళు అయితే లేవు, చుక్క కూడా. లైట్ వాన వచ్చేసింది. ఇంకా గాలిదుమ్ము అయితే ఫుల్గా వచ్చింది. మీరందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఎట్లున్నారు? మేము మంచిగా ఉన్నాం. అన్నం తిన్నారా? ఏమేమి కూరలు చేశారు ఫ్రెండ్స్? ఈరోజు నేను టిఫిన్ చేసి ఇక చేనుకి అయితే వచ్చిన అనమాట. ఇంకా ఇంటికి పోయి అన్నం కూర అయితే చేయాలి. వంట పని అయితే ఏం పెట్టుకోలేదు. డైరెక్ట్ చేనుకి అయితే వచ్చాను టిఫిన్ చేసి. ఇంకా పొలం ఎట్టుంది ఏందో చూద్దాం. గాలిదుమ్ము వాన వచ్చింది అని వచ్చినాం. మా పొలం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా పొలానికి అయితే వచ్చినాం ఈరోజు. మొక్కజొన్న అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కసారి అయితే పోయినా మొక్కజొన్నకి వెళ్ళి మళ్ళీ పొలం చూసిన తర్వాత ఇప్పుడైతే మొక్కజొన్న దగ్గరికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. పొలం అయితే ఎత్తుంది. ఇంకొక 10 రోజులు దేవుని దయ వల్ల వాన అయితే బాగుంది. నైట్ వాన రాకోకుండా ఇంకా ఇంటికి వస్తాయి వడ్లు అయితే. ఇప్పుడైతే ఇంకా మొక్కజొన్న కాడికి అయితే పోతున్నాం. ఇంకా మొక్కజొన్న కాడ పని ఏంటంటే ఈరోజు మొక్కజొన్న అయిపోయిన తర్వాత ఈడిపోయాక కింద పడేపించినాం. ట్రాక్టర్ అయితే నైట్ వచ్చిందనమాట. మేమైతే ఇంకా నైట్ రాలేకపోయినాం చేనుకి అయితే. నైట్ ట్రాక్టర్ వచ్చింది. ఎట్టబడేసారు ఏంటనేది చూడాలి. ఒక 4 రోజులు ఎండిన తర్వాత కాలు పెట్టాలన్నమాట. మొక్కజొన్న అయితే సొప్పు అంతా కింద పడేసారు నైట్. చూద్దామని ఇప్పుడైతే పోతున్నాం. ఇంకా వరి పొలం చూసినాం. వరి పొలం అయితే ఇట్టుంది. కింద పడ్డది ఆడాడ చూడండి గాలిదుమ్ముకి. ఇంకా వరి పొలం మొత్తం తిరిగి చూసాము. నీళ్ళు అయితే అసలు రావట్లేదు. ఇంకా నైట్ వాన రాకుండా ఉంటే ఈ 10 రోజులు అయితే ఇంకా గట్టెక్కినట్టే, వడ్లు అయితే ఇంటికి వచ్చినట్టే ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇప్పుడైతే మొక్కజొన్న కాడికి పోతున్నాం. మొక్కజొన్న అయితే మొత్తం సొప్ప పడేసారంట. నైట్ ట్రాక్టర్ వచ్చింది, మేమైతే రాలేకపోయినాం నైట్. ఇంకా ఎట్టుందేమో మొక్కజొన్న కాడికి చూడాలి. నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి ఖచ్చితంగా. ఫుల్ వీడియోస్ చూస్తున్నారు, వ్యూస్ తక్కువ వస్తున్నాయి. వచ్చిన దాంట్లోనే లైక్స్ అయితే రావట్లేదు. చూసి లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే చేయండి చూసిన వాళ్ళందరూ. మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమణి విలేజ్ అండ్ వ్లాగ్స్ అనమాట. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి బాయ్ అందరికీ.